ఆకలి వేసినప్పుడు తినాలి, నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి అంటారు. కానీ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు మాత్రం ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు బాంబులు వేసుకోవాలి అన్నట్టుగా తయారయ్యాయి. ఈ మధ్య ఈ ప్రపంచంలో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి మీద ఫైర్ అవుతాడో ఏమాత్రం అర్థం కావట్లేదు. మొన్నటిదాకా అంతా కాస్త కూల్గా ఉంది అనుకునే లోపే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న టెన్షన్ ప్రపంచాన్ని మళ్ళీ నిప్పుల కుంపటి మీద కూర్చోబెట్టింది. ఈ గొడవతో ప్రపంచం మొత్తం రెండు ముక్కలైపోయింది. ఒకవైపు ఏమో పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్ చేస్తుంటే, మరోవైపు మిడిల్ ఈస్ట్లోని కొన్ని దేశాలు ఇరాన్ వెనక నిలబడ్డాయి. అయితే ఇలాంటి కన్ఫ్యూజన్ టైంలో రష్యా, చైనా లాంటి దేశాలు కూడా వాళ్ళ స్టాండ్ ఏంటో ఓపెన్గా చెప్పేశాయి. ఇక అందరి కళ్ళు మన భారతదేశం మీదే పడ్డాయి. మన వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, మన పాత మిత్రుడు ఇజ్రాయెల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు కదా అని ప్రపంచమంతా ఎంతో క్యూరియస్గా వెయిట్ చేస్తున్న టైంలో మన వాళ్ళు ఎవరు ఊహించని ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ జై భారత్ అని రాయండి. మన భారతదేశం సైలెంట్గా కాకుండా ఓపెన్గా మూడో దేశానికి తన సపోర్ట్ ప్రకటించి అందరి మైండ్ బ్లాక్ చేసింది. అదేనండి, మన దేశం డైరెక్ట్గా యూఏఈతో చేతులు కలిపింది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అఫీషియల్గా చేసిన స్టేట్మెంట్, ఆ తర్వాత యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఆయన చాలాసేపు ఫోన్లో మాట్లాడిన తీరు చూసి ప్రపంచ దేశాల టాప్ డిప్లొమాట్స్ అందరికీ చెమటలు పట్టాయి. అసలు ఈ టైంలో భారతదేశం ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంది అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇది కేవలం దోస్తీ కోసమేనా, లేక 2026 కల్లా ప్రపంచంలోనే అతిపెద్ద ఎకనామిక్ సూపర్ పవర్గా ఎదగాలన్న మన మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా అని అందరూ వాళ్ళ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఉరుమి మంగళం మీద పడ్డట్టు ఇరాన్ టార్గెట్ కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాదు, గ్లోబల్ ట్రేడ్ హబ్ అయిన యూఏఈ మీద కూడా పడింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. మనకు యూఏఈ అంటే కేవలం మ్యాప్లో కనిపించే ఒక దేశం కాదు. అక్కడ దాదాపు 35 లక్షల మంది మన భారతీయులు ఉన్నారు. వాళ్ళ బ్రతుకు తెరువు అక్కడే ఉంది. వాళ్ళు పంపించే డబ్బుతోనే ఇక్కడ ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి. అంతేకాదు, మన దేశానికి కావాల్సిన ఆయిల్ సప్లై అది ఒక మెయిన్ గేట్ లాంటిది. అందుకే మోడీ గారు అర్ధరాత్రి యూఏఈ ప్రెసిడెంట్కి కాల్ చేసి మాట్లాడారు. ఇది కేవలం బాగున్నారా, టిఫిన్ చేశారా అని అడిగే క్యాజువల్ కాల్ కాదు. మా దోస్తుకి ఏమైనా జరిగితే భారతదేశం సైలెంట్గా చూస్తూ కూర్చోదు అని మొత్తం ప్రపంచానికి ఇచ్చిన ఒక స్ట్రాంగ్ వార్నింగ్. ఎప్పుడు సైలెంట్గా ఉంటూ తటస్థంగా ఉండే మన దేశం సడన్గా ఇంత అగ్రెసివ్గా ఎందుకు మారిందో అని మీకు డౌట్ రావచ్చు. సింపుల్ లాజిక్ ఏంటి అంటే, ఈ 2026 సంవత్సరం అనేది కాంప్రమైజ్ అయ్యే సంవత్సరం కాదు, డైరెక్ట్ యాక్షన్లోకి దిగే సంవత్సరం. కాబట్టి ఒకవేళ యూఏఈలో ఏమైనా తేడా వస్తే ఇక్కడ మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి. గ్లోబల్ సప్లై చైన్లో టాప్ ప్లేస్కి వెళ్ళాలన్న మన కలలు డిస్టర్బ్ అవుతాయి. అందుకే ముందే అలర్ట్ అయ్యాం. ఒకవైపు పాత మిత్రుడు ఇరాన్, మరోవైపు కొత్త స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అయిన యూఏఈ, ఇజ్రాయెల్. భారతదేశం చాలా తెలివిగా తన పవర్ చూపిస్తూనే ఇంటర్నేషనల్ రూల్స్ శాంతికి భంగం కలిపితే మాత్రం సరైన దాని వైపే నిలబడతామని ఖరాఖండిగా చెప్పేసింది. యూఏఈకి భుజం కలిపి నిలబడడం అనేది మన కొత్త ఫారిన్ పాలసీలో భాగమే. దీన్నే యాక్ట్ ఫాస్ట్ పాలసీ అని పిలుస్తున్నారు. అయితే ఇక్కడ పబ్లిక్కి తెలియని సీక్రెట్స్ కూడా చాలా ఉన్నాయి. దీని వెనుక ఏమైనా సీక్రెట్ మిలిటరీ డీల్ జరిగిందా, అరేబియా సముద్రంలో మన నేవీకి ఏమైనా స్పెషల్ ఆర్డర్స్ వెళ్ళాయా, ఇదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్. అక్కడ యుద్ధం వస్తే మన వాళ్ళు సేఫ్టీ ఎవరు చూసుకుంటారు? ఆబ్వియస్గా మనమే కదా. మిడిల్ ఈస్ట్లో డ్రోన్లు, క్షిపణులు ఎగురుతున్న టైంలో యూఏఈకి మన సపోర్ట్ ఇవ్వడం నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. దీనివల్ల చైనా వాళ్లకు కూడా గట్టి షాక్ తగిలింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో అరబ్ దేశాల్లో బేస్లు ఏర్పాటు చేసుకోవాలని తెగ ట్రై చేస్తున్నారు. కానీ మన వాళ్ళు ఒక్క దెబ్బతో గేమ్ మొత్తం మన వైపు తిప్పేసుకున్నారు. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఇంకోటి ఉంది. ఈ డెసిషన్తో ఇరాన్ హ్యాపీగా ఉంటుందా? అస్సలు ఉండదు. ఎందుకంటే ఇరాన్తో కూడా మనకు చాబహర్ పోర్ట్ లాంటి విషయాల్లో చాలా లాంగ్ రిలేషన్షిప్ ఉంది. మరి వాళ్లకు కోపం తెప్పించకుండా యూఏఈకి ఎలా సపోర్ట్ చేశాం? ఇదే మోడర్న్ భారతదేశానికి తెలిసిన స్పెషల్ టాలెంట్. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ శాంతికి, స్టెబిలిటీకి సపోర్ట్ చేస్తాం. ఒకవేళ యూఏఈ మీద దాడి జరిగితే అది ఆటోమేటిక్గా శాంతికి వ్యతిరేకమే అని ఒక క్లియర్ లైన్ గీసేశారు. ఇది మన స్ట్రాటజిక్ అటానమీకి, అంటే మన సొంత డెసిషన్ మేకింగ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు పాశ్చాత్య దేశాలు కేవలం మైకుల ముందుకొచ్చి ఉచిత సలహాలు ఇస్తూ కాలక్షేపం చేస్తున్నాయి. కానీ భారతదేశం మాత్రం ఓపెన్గా, ప్రాక్టికల్గా
తన సపోర్ట్ ఇచ్చేసరికి అక్కడి మీడియా మనల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. 2026 లెక్కల ప్రకారం మనకు యుఏఈకి మధ్య ఉన్న బిజినెస్ $100 బిలియన్ దాటింది. పైగా మన దేశంలో వాళ్ళు 3వ అతిపెద్ద ఇన్వెస్టర్లు. అలాంటప్పుడు ఇలాంటి క్రైసిస్ టైంలో ఏ దేశమైనా తన బిజినెస్ పార్ట్నర్ని వదిలేస్తుందా? ఛాన్సే లేదు. అందుకే మన సపోర్ట్ వెనక అటు పాలిటిక్స్, ఇటు ఎకనామిక్ బెనిఫిట్స్ రెండూ ఉన్నాయి. మన ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్లకి డ్యామేజ్ చేసే ఎవడిని మనం వదలమని క్లియర్ మెసేజ్ పాస్ చేశాం. ఈ మాట ఇప్పుడు ప్రతి దేశం చెవిలో గట్టిగా మారుమోగుతుంది. ఇది ఇజ్రాయెల్కి కూడా ఒక పాజిటివ్ సిగ్నల్. అబ్రహాం అకార్డ్స్ తర్వాత ఇజ్రాయెల్ యుఏఈ మధ్య కుదిరిన ఫ్రెండ్షిప్లో భారతదేశం ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. I2U2 గ్రూప్ అంటే ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ, అమెరికా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ యుద్ధం ఇంకా ముదిరితే ఏంటి పరిస్థితి? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య డైరెక్ట్ వార్ వస్తే మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? మన వాళ్ళు పీస్ కీపింగ్ ఫోర్స్ని పంపిస్తారా, లేక తెర వెనక ఉండి డిప్లొమాటిక్గా సెట్ చేస్తారా అన్నది చూడాలి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ప్రపంచం మొత్తం చీకటిగా ఉంది అనుకుంటుందట. సరిగ్గా ఇప్పుడు పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాల పరిస్థితి అలాగే ఉంది. ఎప్పుడు ముస్లిం వరల్డ్ లీడర్స్ మేమే అని కాలరెగరేసే వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు. మన దేశం మాత్రం అందరికీ నమ్మకమైన ఫ్రెండ్గా నిలబడింది. ఇప్పుడు గ్లోబల్ డెసిషన్స్ కేవలం లండన్, వాషింగ్టన్లోనే కాదు, మన న్యూఢిల్లీలో కూడా జరుగుతున్నాయి అని వరల్డ్కి అర్థమైపోయింది. కొందరు పండితులు ఏమంటారంటే, ఈ గొడవల్లో మనం ఎందుకు తలదూర్చడం, సైలెంట్గా మన పని మనం చూసుకోవచ్చు కదా అంటారు. కానీ ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయినప్పుడు పక్కింట్లో మంటలు రేగుతుంటే మన ఇంట్లో ప్రశాంతంగా ఏసీ వేసుకుని పడుకోలేం కదా. ఈరోజు మనం యుఏఈకి అండగా నిలబడకపోతే ఫ్యూచర్లో మన ఆయిల్ సప్లై, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ రిస్క్లో పడతాయి. ట్రబుల్ రాకముందే మన బేస్ని స్ట్రాంగ్ చేసుకోవడమే అసలైన తెలివి. మనం ఎప్పుడు వసుదైవ కుటుంబకం అంటాం. ప్రపంచమంతా ఒకే ఫ్యామిలీ అని నమ్ముతాం. కానీ ఫ్యామిలీ మెంబర్ మీద అటాక్ జరిగితే మాత్రం తడిగుడ్డ వేసుకుని పడుకోలేం కదా. కౌంటర్ అటాక్ ఎలా చేయాలో మనకి బాగా తెలుసు. కానీ అసలైన సినిమా ఇంకా బాకీ ఉంది. మన స్టాండ్ చూసిన తర్వాత కూడా ఇరాన్ ఇంకా గట్టిగా ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు. బహుశా వాళ్ళు మన పవర్ ఏంటో అర్థం చేసుకున్నారేమో, లేదా ఇది పెద్ద తుఫాను ముందు వచ్చే సైలెన్స్ ఏమో ఎవరికి తెలుసు. మనం మాత్రం ఒక సన్నటి తాడు మీద బ్యాలెన్స్ చేస్తూ నడుస్తున్నాం. అయినా సరే ఇది ఒక పెద్ద సైకలాజికల్ విక్టరీ. మనం శాంతి కావాలి అంటున్నామంటే దాని అర్థం మనం వీక్ అని కాదు. ఎవడైనా ఓవర్ యాక్షన్ చేసి మన ప్రోగ్రెస్ని ఆపాలని చూస్తే వాళ్ళని ఎలా పక్కకి నెట్టాలో కూడా మనకు క్లారిటీ ఉంది. యుఏఈతో కలిసి నిలబడడం ద్వారా మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా మనం ఒక నమ్మకమైన పార్ట్నర్ అన్న బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాం. భారతదేశం ఇచ్చిన ఈ ఒక్క స్టేట్మెంట్తో మార్కెట్లో ముడి చమురు ధరల్లో ఉన్న ఫ్లక్చుయేషన్స్ కాస్త సెట్ అయ్యాయి. దీన్ని బట్టి గ్లోబల్ మార్కెట్స్ మన మాటకి ఎంత వాల్యూ ఇస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి వెపన్స్ వాడకుండానే కేవలం మన వాయిస్తో ఆ ఏరియాలో స్టెబిలిటీ తీసుకొచ్చే రేంజ్కి మనం ఎదిగాం. కానీ అంతా మనకు కనిపిస్తున్నంత సింపుల్గా ఏమీ లేదు. బ్యాక్గ్రౌండ్లో చాలా పనులు జరుగుతున్నాయి. మన శాటిలైట్స్, రేడార్లు మిడిల్ ఈస్ట్పై కన్నేసి ఉంచాయా? వాళ్ళ దాడులను ఆపే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా 2 దేశాల మధ్య షేర్ అవుతుందా? ఇవన్నీ ప్రస్తుతానికి సీక్రెట్గానే ఉన్నాయి. టైం వచ్చినప్పుడు వాటంతటవే బయటపడతాయి. ఏది ఏమైనా మన దేశ ఫారిన్ పాలసీని విమర్శించే వాళ్ళందరికీ ఒక సాలిడ్ ఆన్సర్ దొరికింది. మనం ఎవరి ఒత్తిడికి తలొగ్గం. ఎవరెన్ని చెప్పినా మన జాతీయ ప్రయోజనాలకే మన ఫస్ట్ ఓటు. యుఏఈ మనల్ని నమ్మింది కాబట్టి మనం వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చాం. ఇద్దరు పవర్ఫుల్ మిత్రులు కలిస్తే ఎలా ఉంటుందో ప్రపంచం మొత్తం చూస్తుంది. మన భారతదేశం తీసుకున్న ఈ బోల్డ్ డెసిషన్ తాలూకు ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఎన్నో కొత్త మార్పులకి శ్రీకారం చుట్టబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.